మహాపురుషుడు ఉన్నాడు, ఆ భగవంతుడిని కీర్తించగలిగినటువంటి వాడు. ఆయన ఎవరు అంటే అద్భుతమైనటువంటి మహాభాష్యాన్ని రచించిన పతంజలి మహర్షి. ఆయన ఆదిశేషుడి యొక్క అవతారం. పతంజలి మహర్షి ఆదిశేషుడికి సహస్రముఖములున్నాయి, 1000 పడగలున్నాయి ఆదిశేషుడికి. కాబట్టి 1000 ముఖాలున్నాయి. కాబట్టి ఆ 1000 ముఖాలతో భగవంతుడిని మనందరికీ ఒక ముఖం, ఆయనకి 1000 ముఖాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి ఆదిశేషుడి యొక్క అవతారం కాబట్టి పతంజలి మహర్షికి అంత సామర్థ్యం ఉన్నది. అందుకే ఆయన అటువంటి మహాభాష్యాన్ని కూడా రచించారు. కానీ నేను అటువంటి మహాభాష్యాన్ని రచించినటువంటి పతంజలి మహర్షిని కూడా కాదు, ఇంకా ఇంకొక గొప్ప మహాపురుషులు ఉన్నారు భగవంతుడిని కీర్తించినటువంటి వారు. ఆయన ఎవరు అంటే శుక మహర్షి. ఆయన అద్భుతమైనటువంటి ఆ భాగవతాన్ని ఆ పరీక్షిత్ మహారాజుకు ఉపదేశం చేశారు. అటువంటి భగవంతుడి యొక్క చరిత్రను ఎరిగినటువంటి మహాపురుషుడు శుక మహర్షి ఉన్నాడు. కానీ నేను శుక మహర్షిని కాను. చిత్రార్థాన్న బృహత్కథాం అచకథం అని అన్నారు. అలాగే ఇంకా అటువంటి శక్తి ఒక వ్యక్తికి ఉన్నది. ఎవరు అంటే బృహస్పతి, దేవగురు అయినటువంటి బృహస్పతి. బృహస్పతి అంటే ఆయనని వాచస్పతి అని అంటాము. సకల విధమైనటువంటి వాక్కులు ఆయన యొక్క అధీనములు. కాబట్టి ఆయన అధీనం కానటువంటి వచనం ఏదీ లేదు ప్రపంచంలో. కాబట్టి అటువంటి అపారమైన వాక్ సంపత్తి ఉన్న ఆయనైతే బృహస్పతి అయితే నిన్ను కీర్తించగలడు. కానీ నేను బృహస్పతిని కాను. కాబట్టి ఏమవుతోంది? వ్యాస్థన్నైకతయా స్థితం శృతిగణం జన్మేన వల్మీకతః నాభౌ నాభవమచ్యుతస్య సుమహద్భాష్యన్న చాభాషిషి చిత్రార్థాం న బృహత్కథాం అచకథం సూత్రామ్ణి నాసం గురు. అదే సూత్రామ్ణి గురు నాసం, ఇంద్రే గురు నాసం ఇత్యర్థ. సూత్రామ్ణి నాసం గురు దేవత్వద్గుణ వృంద వర్ణనమహం కర్తుం కథం శక్నుయాం. కాబట్టి నీ యొక్క గుణగణాన్ని వర్ణించడం నాకు సాధ్యం కాదు అని అంటూనే భగవంతుడిని మళ్ళా స్తుతిస్తూ ఉన్నాడు. అది ఇక్కడ ఉన్నటువంటి విశేషం. కాబట్టి ఆయనకున్నటువంటి ఆ భగవంతుడికున్న ఆయన యొక్క మహిమ అపారమైనటువంటిది. అటువంటి ఆ భగవంతుడి యొక్క ఆరాధనను ప్రతి మనిషి చెయ్యాలి. బాల్యం నుంచే ఇటువంటి ఉత్తమమైనటువంటి సంస్కారం మనకి రావాలి. ఆ భగవద్ అనుగ్రహానికి, శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహానికి మనం పాత్రులం కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో చెబుతూ ఉన్నాం.